ఏమంటారు? ఏ ఏ అంశాలు అందుకు దోహదపడతాయని అనుకోవచ్చు? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి తీసుకుంటే దాదాపు 34 సీట్లు ఉంటాయి. 34 సీట్లలో 29 వరకు కూటమికి వచ్చే ఛాన్స్ పక్కాగా 29 వరకు ఉంది. తర్వాత ఒక 5 వరకు మాత్రం ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ కూటమికి ఏంటంటే ముఖ్యంగా అమలాపురం సెగ్మెంటు, తర్వాత ఈ నర్సాపురం, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లన్నీ కూడా క్లీన్ స్వీప్ చేస్తాయి, డౌట్ లేదు. ముఖ్యంగా అక్కడ కాపు ప్రాబల్యం ఎక్కువ ఉంది. కాపు అండ్ అగైన్ అంటే కాపుతో పాటుగా బీసీ కమ్యూనిటీస్ కూడాను జత కలిసాయి. ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది పక్కాగా వర్క్ చేసింది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. తర్వాత కృష్ణా, గుంటూరు అండ్ నేను ప్రకాశం, నెల్లూరు కూడా చెప్తాను. వాస్తవానికి అంతమంది ఏమనుకున్నారంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలోనే కూటమి ఎక్కువ స్కోర్ చేస్తుంది, తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా అలాగే భావించి ఉండొచ్చు. కానీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు దాదాపు 55 సెగ్మెంట్లు ఉంటే 55 అసెంబ్లీ సెగ్మెంట్లో 42 వరకు కూటమికి వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఒక 13 వరకు మాత్రమే వైఎస్ఆర్సీపీ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి తీసుకుంటే అక్కడ ఆక్వాకల్చర్ ఉంది. తర్వాత ఈ సంక్షేమ పథకాల కంటే కూడా వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగాల కల్పన దీంట్లో ఫెయిల్ అయింది అనేది, ప్రభుత్వం ఫెయిల్ అయింది. తర్వాత ఈ శాండ్ మాఫియా ఇలాంటివన్నీ కూడాను ప్రభావితం చేసే అనేది నేను గట్టిగా చెప్పగలను. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే మిగిలిన కృష్ణా, గుంటూరు విషయానికి వెళ్తే కృష్ణా, గుంటూరు మీకు అందరికీ తెలిసిందే. అమరావతి రైతులు, అమరావతి రీజన్, అమరావతి ఒక 5 వరకు మాత్రమే. కారణాలేంటి? రాయలసీమ విషయానికి వచ్చేసరికి 52 సెగ్మెంట్లో దాదాపు 25 నుంచి 27 వరకు మనకైతే కూటమికి ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా రాయలసీమలో రెడ్డి కమ్యూనిటీలో కూడాను స్ప్లిట్ అనేది క్లియర్గా కనిపించింది. రాయలసీమ రెడ్డి కమ్యూనిటీ ముఖ్యంగా కనిపించింది. ఓవరాల్గా ఎంటైర్ స్టేట్ తీసుకుంటే ఎంతో కొంత కొంచెం పట్టున్నది కేవలం కడప, కర్నూలు ఈ 2 జిల్లాల్లోనే, ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లోనే మనకు అక్కడ కనిపిస్తోంది. ఇక్కడ కూడాను స్థానికంగా కూడాను కాంట్రాక్టర్ల బిల్లుల ప్రభావము